పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అసాధారణ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. అధికార బలం, పోలీసు బలగాన్ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ రాజకీయంపై కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులే ఆందోళన చెందుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా మళ్ళీ 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితుల్లోనికి పులివెందుల్ని తీసుకెళ్లే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ పెద్దలు తెరరేపారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో మళ్ళీ తిరిగి వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్థానిక నాయకులకు పెను సవాలుగా పరిణామాలు మారుతాయని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ రవి ఏమి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇలా దౌర్జన్యాలు చేసి అధికారం పోగానే ఏ బెంగళూరులోనో ఏ హైదరాబాద్ లోనే ఉంటారు. నారా లోకేష్ ఇవన్నీ తెరవనుకొని నడిపిస్తున్న నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళే పూర్తి సెక్యూరిటీ పెట్టుకొని హైదరాబాద్ లో ఉండొచ్చు, మరి ఎక్కడైనా ఉండొచ్చు. కానీ స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఏంటి? ఇదే రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తే, ఇంత దౌర్జన్యాలు చేసిన తర్వాత, ఇంత అహం దెబ్బ కొట్టేలాగా ఎన్నికలు నిర్వహించిన తర్వాత రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఇదే పరిస్థితి మొదలు పెడితే మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజకీయ మేధావులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో లా అండ్ ఆర్డర్ మీద పెద్దగా ఎప్పటికీ కన్సర్న్ లేదు. అక్కడ ఇంకా లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతేనే రాయలసీమ రౌడీలు, గూండాలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ తొలి నుంచి పనిచేస్తూ వచ్చింది. ఇదే కోణం మీద చంద్రబాబు నాయుడు కొన్ని దశాబ్దాల పాటు రాజకీయం చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడి రూపంలో మళ్ళీ ఇలాంటి పరిస్థితిని రాయలసీమలో సృష్టిస్తూ ఉన్నారు. వర్గాలు గ్రామాల్లో చీలికలు తెచ్చి ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించి ఒకసారి వదిలేస్తే ఆ తర్వాత వాళ్ళే ఒకరి మీద ఒకరు ప్రతీకారంతో ఇది రగులుతూనే ఉంటుంది. ఒకసారి రన్ చేసి వదిలేస్తే చాలు అన్న ఆలోచనతో, చాలా ప్రమాదకరమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ రోజు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో దౌర్జన్యము అన్ని చేస్తే, రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అదే దౌర్జన్యాలు చేస్తే ఇక ఇది ఒక సర్కిల్ లాగా రగులుతూ ఉంటుంది. అప్పుడు రాయలసీమ ప్రాంతం ఇలా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి రాజకీయంగా ప్రచారం చేసుకొని లబ్ధి పొందొచ్చు అన్న ఒక ప్రమాదకరమైన ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేస్తోంది అన్న అభిప్రాయం వైసీపీలోనే కాదు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా వ్యక్తమవుతోంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళింది అంటే మొత్తం అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా? ఈసీ అయితే కళ్ళు మూసేసుకుంది. ఈసీగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటి. ఈసీ కేవలం నోటిఫికేషన్ ఇవ్వడం వరకు మాత్రమే తన పని అనుకుంటుందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తాజాగా వైసీపీ నేత సతీష్ రెడ్డి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే పులివెందుల్లో ఎలాంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ తయారు చేస్తుందో చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. సతీష్ రెడ్డి గతంలో సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. ఆయన చెప్తున్నారు, నా మీద దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రణాళిక రచించేశారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలోనే కొందరు తనకు సమాచారం ఇచ్చారు. ఇది పక్కా సమాచారం, నా మీద దాడి చేయబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులకి ఒక అప్పీల్ చేశారు. పోలీసులు నా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండవు, నన్ను ఈ దాడి నుంచి పోలీసులు కాపాడాలి. ఒకవేళ పోలీసులు కాపాడలేని పక్షంలో తనకు జరగరానిది ఏదైనా జరిగితే, దాడి జరిగితే అందుకు బాధ్యులుగా నేను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆయన చెప్పారు. అందుకు బాధ్యులుగా మంత్రి నారా లోకేష్, బీటెక్ రవి వీళ్ళిద్దరి పేర్లను చేర్చి సిబిఐతో దర్యాప్తు చేయించాలని కూడా సతీష్ రెడ్డి చెప్తున్నారు. తనకేమన్నా అయితే లోకల్ పోలీసుల మీద మాత్రం తమకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. ఇక్కడ పోలీస్ అధికారులంతా పచ్చకండువాలు వేసుకొని తిరుగుతున్నారని కూడా ఆయన మాట్లాడారు. డిఐజీ, డిఎస్పీ, రూరల్ సిఐ వీళ్ళంతా పచ్చకండువాలు వేసుకొని తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే పోలీస్ అధికారులను పూర్తిగా పక్కన పెట్టేశారు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ దాడులు చేసే గుంపులు ఇంకా సంచరిస్తూనే ఉన్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆయన అంటున్నారు. ఒక డిఐజీ స్థాయి అధికారి పత్యాపారానికి వెళ్ళారా అని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడి తీరు చూస్తూ ఉంటే మీకు ఒక కానిస్టేబుల్ కి ఇచ్చే గౌరవం కూడా ఎవరు ఇవ్వరు అని కూడా సతీష్ రెడ్డి చెప్తున్నారు. మేమే లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అంటూ ఉన్నారు. ఇంత పనికిమాలిన వ్యవస్థ అండ చూసుకొని టీడీపీ చెలరేగిపోతుందని కూడా సతీష్ రెడ్డి విమర్శించారు. సాక్షి వాహనాన్ని కూడా ధ్వంసం చేస్తామంటున్నారని కూడా ఆయన చెప్పారు. అంటే ఎన్నికల రోజు కావచ్చు, పోలింగ్ రోజు ముందు రోజు సాక్షి వాహనాల్ని అటువైపు వెళ్లకుండా, అసలు సాక్షి ప్రతినిధులను అటువైపు వెళ్లకుండా చేసి అక్కడ ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేయాలన్న ఆలోచనతో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఈ పైశాచికాన్ని ప్రభుత్వం కాపాడుతోంది, ఆ పైశాచికత్వాన్ని కూడా ఆయన అంటూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే, అరాచకాలు చేస్తే అవన్నీ భరించలేక ఎన్నికలను వదిలిపెట్టి వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటూ ఉన్నారేమో వీళ్ళు. కానీ ఇక్కడ పులివెందుల్లోని మహిళలే ముందుండి మరి ఈ ఎన్నికలను నడిపిస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా
సతీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కూడా కొంత చెప్తున్నారు. ఏంటి ఇంత అరాచకం అన్నప్పుడు హైకమాండ్ నుండి ఆదేశాలు ఉన్నాయి, మేమేం చేయగలమని కూడా చెప్తూ ఉన్నారు. లోకేష్ ఎన్ని దౌర్జన్యాలు చేసైనా సరే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తండ్రికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారని కూడా సతీష్ రెడ్డి చెప్పారు. ఈ అరాచకాలు ఎలాగో ఆగేలా కూడా కనిపించడం లేదు. చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రాత్రి 11 మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేశారని కూడా చెప్తున్నారు. ఒకవేళ నాయకులను అందరినీ అరెస్ట్ చేసినా పులివెందుల్లోని ఆడబిడ్డలే ముందుండి మరి ఎన్నికలు నడిపిస్తారని కూడా సతీష్ రెడ్డి చెప్తున్నారు. ఇది పులివెందుల పౌరుషానికి నారా లోకేష్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కూడా సతీష్ రెడ్డి అభివర్ణించారు. అటు ఈసీ పూర్తిగా చేతులు ఎత్తేసినట్టుగా ఉంది. ఎక్కడైనా కానీ ఈసీ అన్నది ఓటర్లకు కన్వీనియంట్ గా ఉండేలాగా, ఓటర్లకు అందుబాటులో ఉండేలాగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ గతంలో ఏ గ్రామంలో ఆ గ్రామానికి పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తే ఈసారి మాత్రం ఒక ఊరి ఓట్లు పక్క ఊర్లోకి వేసి, ఆ పక్క ఊరి ఓట్లు మళ్ళీ ఈ ఊర్లోకి వేసి అంతా ఒక జంబ్లింగ్ చేసేశారు. చాలా పెద్ద ఎత్తున ఇలాంటి ఓటింగ్ జంబ్లింగ్ జరిగింది. ఇలాంటి చాలా ఉద్రిక్తమైన పరిస్థితుల్లో పక్క ఊరికి వెళ్ళి ఓటు వేయాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్న అంశం. చాలా మంది ఎందుకు అనవసరమైన గొడవ, పక్క ఊర్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పి ఓటింగ్ కి కూడా దూరంగా రాకుండా ఉండొచ్చు. ఒకవేళ పక్క ఊరు వాళ్ళు ఇంకో ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీడీపీ నాయకులు గొడవ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని చాలా కామన్ సెన్స్ తో ఆలోచించిన పోలీసులకు, ఈసీకి ఈ విషయం అర్థం కావాలి. అలాంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్లి ఒక ఊర్లో ఓటర్లను ఇంకో ఊర్లో ఓటేయండి అని చెప్పారు. అంటే వీలైనంత వరకు ఓటింగ్ రాకుండా అడ్డుకోవాలి అన్న ప్రయత్నం అయితే ఇందులో ఈజీగా కనపడుతుంది. దాంతో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ పులివెందుల్లో జరుగుతున్న అంశాలపైన వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా అక్కడే బైఠాయించారు. ఆ తర్వాత లోపలికి అలో చేశారు. ఈసీ పూర్తిగా నిద్రపోతోంది అని కూడా పేర్ని నాని విమర్శించారు. నిజంగా నిద్రపోతున్న వాళ్ళని అయితే లేపచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళని ఏం చేయగలం? ఈసీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంత అరాచకాలు జరుగుతున్న ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా పేర్ని నాని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వరుసగా ఈసీని కలిశారు, గవర్నర్ని కలిశారు. వినతి పత్రాలు ఇస్తూ ఉన్నప్పటికీ మాత్రం పులివెందుల్లో పరిస్థితి ఈసీ చేతిలో లేదు. అక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుసంధానంలోనే వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉన్నాయన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన అయితే అక్కడ రిగ్గింగ్ చేసి అయినా సరే, ఎంత అరాచకమైన సృష్టించైనా సరే ప్రజలు ఏమనుకుంటారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, ఇక్కడ మాత్రం వైసీపీని ఓడించాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి సొంత మండలంలో ఓడిస్తే ఇంకా అంతకు మించి ఘన కార్యం మనకేమీ ఉండదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. కానీ దీని పర్యవసానాలు భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల మెడలకే చుట్టుకుంటాయి అని కూడా వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కడప జిల్లా రాజకీయాన్ని సుదీర్ఘంగా పరిశీలించిన నాయకులు, మేధావులు వీళ్ళు కూడా ఇక్కడ పులివెందుల వేదికగా చేస్తున్న ఈ రాజకీయాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మరింత కష్టాలను తెచ్చిపెడుతుంది ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుల్ని. దాంతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంత ప్రజలంతా ఆలోచించుకోవాల్సింది, ఇక్కడ మళ్ళీ ఒకప్పుడు నడిపిన ఫ్యాక్షన్ ని మళ్ళీ రన్ చేసి దాన్ని ఒక సైకిల్ లాగా తిప్పి ఒకరి మీద ఒకరు రిపీటెడ్ గా దాడులు చేసుకునేలాగా చేసి మొత్తం ఈ ప్రాంతం మీద మళ్ళా చేయకూడని ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో పోలీసులు కావచ్చు, ఈసీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకా వాళ్ళు ఏది అడ్డు లేదు. ఎవరేమనుకున్నా మాకేం పర్లేదు, ప్రజలు ఇంత పబ్లిక్ గా ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అన్న భయాన్ని, సంశయాన్ని కూడా పక్కన పెట్టే కేవలం గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది అన్నదైతే కనపడుతోంది కళ్ళకు.